Hi friends, welcome to SLNS Tell. Very good morning friends. Let us start today's class. Please do subscribe our channel. So last class మనము వకటక్క కింగ్స్ గురించి మనము స్టార్ట్ అయింది మన డిస్కషన్. So we have started learning about Vakataka kings. Okay. సో లాస్ట్ క్లాస్ మనము ఈ క్లాసిఫికేషన్ కింగ్స్ యొక్క పొలిటికల్ చర్యలు పొలిటికల్ పార్ట్ ఆఫ్ పొలిటికల్ డెవలప్మెంట్ వీ హ్యావ్ సీన్ ద డిస్ట్రిబ్యూషన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ద కింగ్స్. ఓకే, సో బేస్డ్ ఆన్ దోస్ మన లాస్ట్ క్లాస్ నుంచి మనము ఇప్పుడు కంటిన్యూ చేసుకుందాం. చూడండి, మనకి తెలుసు ఒకటక ఫౌండర్ వచ్చేసి వింధ్యాశక్తి. సో ఈరోజు క్లాస్ మనము వింధ్యాశక్తి ద రూలర్ ద ఫౌండర్ ఆఫ్ వకటక కింగ్డమ్ తోటి స్టార్ట్ చేద్దాం. ఓకే, సో లెట్ us స్టార్ట్ టుడేస్ క్లాస్. సో వీ విల్ స్టార్ట్ విత్ వింధ్యాశక్తి. ఓకే, వింధ్యాశక్తి, రైట్. ఈ వింధ్యాశక్తి గురించి మనము చాలా విషయాలు నేర్చుకున్నాం. ఈరోజు క్లాసు ఈ ఫౌండర్ వింధ్యాశక్తి యొక్క హయాంలో జరిగిన డెవలప్మెంట్ కార్యక్రమాలు, వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఏమైనా ఉన్నాయా లేవా అని చూసి మనము స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఈ వింధ్యాశక్తి మనకు తెలుసు, వింధ్యాశక్తి ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ వకటక్క అని. ఈ వింధ్యాశక్తి రూలింగ్ పీరియడ్ చూడండి, ఇక్కడ రాస్తున్నాను. వింధ్యాశక్తి 250 to 270 డ్యూరింగ్ కామన్ ఎరా, రైట్. ఇట్లా మనము ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాము. చూడండి, మనకి తెలుసు వీళ్ళందరూ దే ఆర్ ద వకటకాస్ కానీ, మనము లాస్ట్ క్లాస్లలో నేర్చుకున్న ఇక్ష్వాకుస్ కానీ, దే ఆర్ ద ఫ్యూడేటరీస్ ఆఫ్ శతవాహనాస్. ఓకే, ఫ్యూడేటరీస్ ఆఫ్ శతవాహనాస్ అని మనకి నేర్చుకున్నాం. అదేవిధంగా ఈ వింధ్యాశక్తి కూడా ఆ శతవాహనస్ యొక్క ఫ్యూడేటరీ లాగానే స్టార్ట్ చేసిండు. వారి యొక్క డెక్లైన్ కాగానే, వారి యొక్క రాజ్యం డెక్లైన్ కాగానే, అంతమించగానే ఈ వీరి యొక్క స్వతంత్రత పాలన అనేది స్టార్ట్ అయిపోయింది. అట్లనే ఈ యొక్క కింగ్స్ అనేది, వీరి యొక్క రాజ్యం అనేది స్టార్ట్ అయింది, కింగ్డమ్ అనేది స్టార్ట్ అయింది. ఇవన్నీ మనకి హిస్టోరియన్స్ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది, రైట్. సో మనకి ఇక్కడ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఎలా తెలుస్తుందంటే ఈ పొలిటికల్ అట్మాస్ఫియర్ అనేది మనకి తెలుస్తుంది అనమాట, రైట్. సో మనము ఎట్లా వీరు ఇండిపెండెంట్, అసలు వీరికి ఐడియా ఎలా వచ్చింది, మేము వాళ్ళే ఇండిపెండెంట్ కింగ్స్గా అనౌన్స్ చేసుకోవడానికి ఐడియా ఎలా వచ్చింది అంటే ఇదంతా ఒక హిస్టరీ, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ హిస్టరీ అని మనకి తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ వింధ్యాశక్తి యొక్క పీరియడ్, వీరి యొక్క రూలింగ్ పీరియడ్ చూస్తే 250 to 270 ఉంది, రైట్. సో మనకి ఎటువంటి పరిణామాలు, ఎటువంటి కార్యక్రమాలు వింధ్యాశక్తి కింద జరిగింది అనేది మనకి నేర్చుకుందాం. చూడండి, ఈ వింధ్యాశక్తి గురించి మనం నేర్చుకుంటే ఈ మనకి అజంతా కేవ్స్ మనం ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాం. అజంతా కేవ్స్లో ఈ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. ఈ అజంతా కేవ్స్ మనకి ప్రీవియస్ కింగ్స్ చాలా విషయాలు ఉంటాయి. అజంతా కేవ్స్ అంటే ఒక్క కింగ్దే ఉండదు, చాలా కింగ్స్ ఉంటుంది, రైట్. ఇప్పుడు ఈ అజంతా కేవ్స్ మన వింధ్యాశక్తికి సంబంధించింది ఏంటంటే అజంతా కేవ్, అజంతా ఇక్కడ రాస్తున్నా, అజంతా కేవ్ నంబర్ 16, రైట్, 16. ఈ అజంతా కేవ్ నెంబర్ 16లో మనకి ఏం తెలుస్తుందంటే అబౌట్ వింధ్యాశక్తి. ఈ వింధ్యాశక్తిని ఎలా వర్ణిస్తున్నారు అంటే హీ ఈస్ కాల్డ్ యాజ్ వకటక వంశధ్వజ. హీ ఈస్ కాల్డ్ యాజ్ వకటక వంశధ్వజ. వంశధ్వజ, ఓకేనా. ఇది మనకి ఈ కేవ్ ద్వారా తెలుస్తుంది అబౌట్ వింధ్యాశక్తి, రైట్. నెక్స్ట్ వీరి యొక్క రూలింగ్ ఎక్కడెక్కడ ఉందంటే మనము
ఆల్రెడీ కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసు మనకి వింధ్యాశక్తి గురించి. వీరి యొక్క రూలింగ్ ప్లేస్ ఎక్కడెక్కడ ఉందంటే విదిశా రీజియన్, రైట్. రూలర్ వింధ్యాశక్తి ఈజ్ ద రూలర్ ఆఫ్ విదిశా రీజియన్. ఆ విదిశా రీజియన్ అని ఎక్కడ ఏమొస్తాయి అంటే ప్లేసెస్ నియర్ బిల్సా ఆఫ్ అండ్ భోపాల్. ఓకే, బిల్సా అండ్ భోపాల్ ప్లేస్లో వీరు పాలించిందని మనకి తెలుస్తుంది. అదేవిధంగా నాగ్పూర్ అండ్ బెర్రార్ రీజియన్, ఓకే, నాగ్పూర్ అండ్ బెర్రార్ రీజియన్లో కూడా వీరు పాలిస్తుందని తెలుస్తుంది, రైట్. ఈ పాలన అంతా ఎవరి హయాంలో ఉన్నారు వీరు వింధ్యాశక్తి? వీరు మన శతవానాస్ కిందనే ఉన్నారు, రైట్. దే ఆర్ ద ఫ్యూడేటరీ ఆఫ్ శతవానాస్ అని మనకి హిస్టరీ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది, రైట్. నెక్స్ట్ చూడండి, మనము ప్రవరసేనతోటి చూసుకుందాం. వింధ్యాశక్తి అయిపోయింది. నెక్స్ట్ విల్ మూవ్ టు ప్రవరసేన. ప్రవరసేన ఎవరు అంటే ఈజ్ ద ప్రవరసేన. ప్రవరసేన 1 అంటాం, ఇట్లా మనం నేర్చుకోవాలి. ప్రవరసేన 1 ఎవరు అంటే హీఈస్ ద సన్ ఆఫ్ వింధ్యాశక్తి, ఓకేనా. ప్రవరసేన 1 ఎవరు అంటే హీఈస్ ద సన్ ఆఫ్ వింధ్యాశక్తి. చూడండి, వీరి యొక్క రూలింగ్ పీరియడ్ 270 to 330 కామన్ ఎరా, ఓకేనా. ప్రవరసేన ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాము? వింధ్యాశక్తి. వింధ్యాశక్తి ఈజ్ ద ఫ్యూడేటరీ ఆఫ్ శతవాన నేర్చుకున్నాం. కానీ ఇక్కడ చూడండి, ప్రవరసేన 1 హీ ఈజ్ ద రియల్ ఫౌండర్ ఆఫ్ ది వకటక ఎంపైర్ అని మనకి హిస్టరీ ద్వారా తెలుస్తుంది, రైట్. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ తెలంగాణ హిస్టరీ. మనకి తండ్రి నుంచి వస్తున్న వారసత్వ సంపద లాగా రాజ్యాన్ని కొడుకు తీసుకుంటున్నాడు అని మనకు తెలుస్తుంది. కానీ తండ్రి పాత్ర మాత్రము ఒక ఫ్యూడేటరీ ఆఫ్ శతవాన, అంటే ఎక్కువ పవర్స్ లేవు, రైట్. ఈయన పీరియడ్ కూడా షార్ట్ పీరియడే ఉంది. కానీ ప్రవరసేనది హయాంలో చూస్తే హీ హ్యాస్ రూల్డ్, ఈ పీరియడ్ చూడండి, ఈ డిఫరెన్స్ ఎంత ఉందంటే 60 years ఉంది, రైట్. మనకు అర్థమవుతుంది ప్రవరసేన ఎన్ని సంవత్సరాలు పాలించిందంటే 60 సంవత్సరాలు పాలించింది. 60 సంవత్సరాలు ఎట్లా పాలించిందంటే అద్భుతంగా పాలించిందని మనకి హిస్టరీ ద్వారా తెలుస్తుంది, రైట్. కాబట్టి ఇక్కడ మనకి నేర్చుకోవాల్సింది సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూగా ప్రవరసేన గురించి ఏంటిదంటే హీ ఈజ్ ద రియల్ ఫౌండర్ ఆఫ్ ది వకటక ఎంపైర్, రైట్. ఈయన ఎక్కడెక్కడ ఏ ప్రాంతాన నాయకత్వం వహించిండు, ఏ ప్రాంతాన పాలించిండంటే చూడండి, మనకి హిస్టరీ ద్వారా తెలుస్తుంది. ఉత్తర మహారాష్ట్ర, నార్థన్ మహారాష్ట్ర, బెర్రార్, మధ్యప్రదేశ్, తర్వాత కోసాల, దక్షిణ కోసాల అండ్ తెలంగాణ ప్రాంతాన్ని వీరు నాయకత్వం వహించినారు, వీరు పాలించినారు యాజ్ ఎ కింగ్. ప్రవరసేన 1 అని మనకి తెలుస్తుంది, ఓకే. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు 60 సంవత్సరాలు పాలించిందంటే ఏదైనా ఆక్యుపేషన్, ఇది ఏదైనా వీరికి ధ్యాస ఉంటుంది కదా, ఏదైనా పక్క ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకోవాలి, రైట్. ఏదైనా చిన్న యుద్ధం అనే ఏదైనా చేయాలి, యుద్ధం చేసి వారి ప్రాంతాన్ని కూడా స్వాధీనం చేసుకోవాలనే ఆలోచన కింగ్ కంపల్సరీగా ఉంటుంది. అదే మన ప్రవరసేన కూడా ఏం చేసిందంటే చూడండి, ఆక్యుపైడ్ పూరికా టెరిటరీ, ఈ పూరికా టెరిటరీ ఎవరిది అంటే రూల్డ్ బై సిసుకా. పూరికా టెరిటరీ ఎవరు అంటే చూడండి, ఇక్కడ రాస్తున్నా, ఇది పూరికా టెరిటరీ ఎవరు అంటే సిసుకా, రైట్. ప్రవరసేన ఏ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారంటే పూరికా టెరిటరీ రూల్డ్ బై సిసుకా, రైట్. ఇట్లా మనం నేర్చుకోవాలి. తర్వాత వీరి యొక్క రిలీజియన్ ఏంటిది, రైట్. ప్రవరసేన యొక్క రిలీజియన్ ఏంటిదంటే చూడండి, హీ ఫాలోడ్ వేదిక్ రిలీజియన్, రైట్. ప్రవరసేన ఫాలోడ్ ఏంటిదంటే వేదిక్ రిలీజియన్, ఓకే. ప్రవరసేన ఫాలోడ్ వేదిక్ రిలీజియన్,
వేదిక్ రిలీజియన్ అనగానే మనకి ప్రతి క్లాస్లో మనం డిస్కస్ చేసుకుంటున్నాం అబౌట్ వేదిక్ రిలీజియన్. వేదిక్ రిలీజియన్ అంటే యజ్ఞాలు యాగాలు వాళ్ళు నిర్వహించినారు, రైట్. చూడండి, ఈ యజ్ఞాలు యాగాలు వల్ల వారికి ఎటువంటి ఫెయిత్, ఎటువంటి నమ్మకం ఉండేటిదంటే రాజ్యము ప్రశాంతంగా ఉంటుంది, ప్లెసెంట్గా ఉంటుంది. ఎట్లా ప్రశాంతంగా ఉంటుంది అంటే వర్షాలు సమయానికి వర్షాలు కురవడం, రైట్, పాడి పంటలు మంచిగా ఉండడం అనేది ఈ రాజ్యం యొక్క పాలన అనేది మనకి తెలుస్తుంది. ఓకే, సో కాబట్టి ఈ వేదిక్ రిలీజియన్ అనగానే మనకి గుర్తుకు రావాల్సింది ఏంటంటే వాజపేయ, యజ్ఞాలు యాగాలు. ఆ పేర్లు ఏంటిదంటే వాజపేయ, తర్వాత అతిరాత్ర, ఇక్కడ అతిరాత్ర అని తెలుస్తుంది. నెక్స్ట్ అగ్నిస్తోమ. ఓకే, తర్వాత ఈ మన ప్రవరసేననే 4 అశ్వమేధ యాగాలు చేసినారు అని మనకి తెలుస్తుంది, రైట్. విచ్ కింగ్ పర్ఫార్మ్డ్ మోర్ అశ్వమేధ యాగాస్ అని మనకి క్వశ్చన్ వస్తే ఈజ్ ప్రవరసేన వన్ ఆఫ్ వకటక డైనాసిటీ అని మనము నేర్చుకోవాలి, రైట్. తర్వాత మనకి కింగ్కి మనకి ఆల్రెడీ మనము ప్రీవియస్ క్లాసెస్ ఇన్స్క్రిప్షన్స్లో నేర్చుకున్నాము. కింగ్ మన వకటక ఈ వీరి యొక్క ఇన్స్క్రిప్షన్ మన బసీం దాని వసీం అంటారు. బసీం ఇన్స్క్రిప్షన్ ఆఫ్ వింధ్యాశక్తి 2. ఈ ఇన్స్క్రిప్షన్లో మనకి ఏం తెలుస్తుంది అంటే హీఈస్ కాల్డ్ యాజ్ సామ్రాట్. ప్రవరసేన 1 ఈజ్ కాల్డ్ యాజ్ సామ్రాట్ అండ్ ధర్మ మహారాజా. ఓకే, హీఈస్ కాల్డ్ యాజ్ సామ్రాట్ అండ్ హీఈస్ కాల్డ్ యాజ్ ధర్మ మహారాజా అని మనకి తెలుస్తుంది, రైట్. నెక్స్ట్ చూడండి, ఈ యజ్ఞాలు యాగాలు వేదిక్ రిలీజియన్ అనగానే దానాలు ధర్మాలు అని మనం గుర్తుకు రావాలి. పార్ట్ ఆఫ్ దిస్ డిస్ట్రిబ్యూషన్ ఏం జరిగిందంటే గ్రాంట్స్, రైట్. గ్రాంట్స్ అనేది బ్రాహ్మిన్స్కి రిలీజ్ చేసినారు, రైట్. చాలా పెద్ద మోతాజుగా వీళ్ళకి ల్యాండ్స్ డిస్ట్రిబ్యూట్ చేసినారని మనకి తెలుస్తుంది. కాబట్టి వీరి యొక్క స్పెషాలిటీ అనేది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ గ్రాంట్స్ గురించి, ల్యాండ్ గ్రాంట్స్ గురించి మనం స్టార్ట్ చేసుకున్నాం. ఓకే, వారి యొక్క ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇస్తున్నారు, తీసుకునేవారు, వారు ల్యాండ్ని ఏం చేస్తున్నారు అంతా ఒక డాక్యుమెంటరీ ఉండేటిది. అదే వీరి యొక్క వకటకాస్ యొక్క స్పెషాలిటీ అని మనకి హిస్టరీ ద్వారా మరొకసారి తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ మన ఈ ప్రవరసేననే హీ హ్యాస్ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్, రైట్. సెల్ఫ్ డిక్లరేషన్ అంటాం కదా, హ్యాస్ హరితిపుత్ర. హరితిపుత్ర అంటే మనకి చాలా దానాలు ధర్మాలు చేసిన వాడు అంటాము, హరితిపుత్ర. ఈ బ్రాహ్మిన్స్కి ల్యాండ్ అని ఇచ్చినప్పుడు మనము ప్రవరసేన అతన్ని కింగ్ ఏం డిక్లరేషన్ ఇచ్చుకున్నాడంటే హరితిపుత్ర అని సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకున్నాడని మనకి హిస్టరీ ద్వారా మరొకసారి స్పష్టంగా తెలుస్తుంది, రైట్. నెక్స్ట్ ఇప్పుడు వీరి యొక్క సంతానం గురించి చూద్దాం. వీరి యొక్క చిల్డ్రన్. ప్రవరసేనకి 4 సన్స్ ఉన్నారు, రైట్. ప్రవరసేనకి 4 సన్స్ ఉన్నారు. ఆ 4 సన్స్లో ఫస్ట్ సన్ ఎవరంటే గౌతమి పుత్ర. ఇక్కడ మనం రాసుకుందాం, గౌతమి పుత్ర. ఓకే, ఫస్ట్ సన్ ఎవరు అంటే గౌతమి పుత్ర. ఈ గౌతమి పుత్ర చూడండి, అప్పుడు మంచి మ్యారేజ్ అలయన్సెస్ అని మనకి నేర్చుకున్నాం, రైట్. సో మంచిగా నేబరింగ్ కంట్రీస్తో వీరు ఫ్రెండ్లీగా ఉన్నారని మనకి తెలుస్తుంది మన ప్రీవియస్ క్లాసెస్లో ఉన్న నాలెడ్జ్ ప్రకారం. కాబట్టి ఈ ప్రవరసేనకి 4 సన్స్ ఉన్నారు. ఆ 4 సన్స్ ఉన్న మనకి 2 సన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది. ఫస్ట్ సన్ వచ్చేసి గౌతమి పుత్ర, సెకండ్ సన్ వచ్చేసి సర్వసేన. ఇట్లనే మనకి ఈ 2 కుమారుల యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది చరిత్ర నుంచి, కానీ రిమైనింగ్ 2 సన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మనకు లేదు. కాబట్టి ఉన్న యొక్క ఇన్ఫర్మేషన్ తోటే మనము ప్రొసీడ్ అవ్వాలి. ఈ ఉన్న ఇన్ఫర్మేషన్ మనకి హిస్టోరియన్స్ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారమే మనం చదువుకొని మనము ప్రొసీడ్ అవ్వాలి, రైట్. సో ఈ ఫస్ట్ సన్, ఎల్డెస్ట్ సన్ వచ్చేసి గౌతమి పుత్ర. ఇటు మనం కన్ఫ్యూజ్ కావద్దు. గౌతమి పుత్ర ఎవరు అంటే హీఈస్ ద ఎల్డెస్ట్ సన్ ఆఫ్ ప్రవరసేన 1, రైట్. హీఈస్ ద ఎల్డెస్ట్ సన్ ఆఫ్ ప్రవరసేన 1 అని మనము సబ్జెక్ట్ నేర్చుకోవాలి. తర్వాత ఇప్పుడు గౌతమి పుత్ర యొక్క సన్ గురించి తెలుసుకున్నాం కదా, వీరు ఈ మ్యారేజ్ అలియన్సెస్ గురించి నేర్చుకుందాం. ఈ గౌతమి పుత్ర వీరి యొక్క వివాహం
రైట్ మ్యారేజ్ ఎవరితోటి జరిగిందంటే డాటర్ ఆఫ్ భావనాగా. రైట్ ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తున్నాను, డాటర్ ఆఫ్ భావనాగా, భావనాగా. రైట్ రైట్ డాటర్ ఆఫ్ భావనాగా. ఈ భావనాగా, కింగ్ భావనాగా ఏ డైనాసిటీకి వీళ్ళు సంబంధించిన వారంటే he belongs to this dynasty of Bharasivanaga. Right, he belongs to the dynasty of, he is the king, Bhavanaga is the king, belongs to the dynasty of Bharasivanaga. Bharasivanaga. Okay, Bharasivanaga. Bharasivanaga, ruler of Padmavati kingdom. Bharasivanaga is the ruler of Padmavati kingdom. ఓకే, చూడండి వీరి మనము నేర్చుకుంటున్నాం ఒకటకాస్, కానీ నేబరింగ్ కింగ్స్ తోటి వీరి యొక్క రిలేషన్స్ ఎలా ఉండేది అది కూడా మనకి హిస్టరీ బాగా నేర్పిస్తుంది. అదే మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. గౌతమిపుత్ర సన్ ఆఫ్ ప్రవరసేన, ఈయన యొక్క వివాహం ఎవరితో జరిగిందంటే భావనాగా, డాటర్ ఆఫ్ భావనాగా. ఈ భావనాగా ఎవరు బిలాంగ్స్ టు విచ్ డైనాసిటీ అంటే బారాసివనగా ద రూలర్ ఆఫ్ పద్మావతి కింగ్డమ్. ఇట్లా మనము నేర్చుకోవాలి. డైనాసిటీ ఎవరిది అనేది గుర్తుపెట్టుకోవాలి, కింగ్డమ్ ఎవరిది అనేది గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఓకే. నెక్స్ట్ ఇది మనకి గౌతమిపుత్ర ఎల్డెస్ట్ సన్ గురించి నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ సన్, సెకండ్ సన్ ఎవరు అంటే, సెకండ్ సన్ ఇక్కడ రాస్తున్నాం. సెకండ్ సన్ హీ ఈజ్ సర్వసేన. రైట్, సెకండ్ సన్ ఎవరు అంటే సర్వసేన. రైట్, ఈ సర్వసేన, ఇప్పుడు గౌతమిపుత్రకి సర్వసేనకి మనకి డిఫరెన్స్ ఏం తెలుస్తుంది ఈరోజు క్లాస్లో? గౌతమిపుత్ర రైట్ తండ్రి కన్నా ముందే చనిపోయిందని తెలుస్తుంది. రైట్, గౌతమిపుత్ర ప్రిడీసెడ్, గౌతమిపుత్ర ఏం జరిగిందంటే గౌతమిపుత్ర ప్రిడీస్డ్ హిస్ ఫాదర్, అంటే గౌతమిపుత్ర తండ్రి కన్నా ముందే చనిపోయినాడని మనకి హిస్టరీ ద్వారా తెలుస్తుంది. రైట్, తర్వాత రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయంటే మార్పు అనేది సహజం. ఓకే, టైము గడిచే కొద్దీ మనకి చేంజెస్ అనేది తెలుస్తుంది హిస్టరీ ద్వారా. అదే ఏంటిదంటే ఈ సర్వసేన వీరు మన ప్రవరసేన చనిపోయిన తర్వాత వీరు 4 బ్రాంచెస్గా డివైడ్ అయినారు. రైట్, అది మనకి మన లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. అదే మన ప్రవరపూర, నందివర్ధన అండ్ వత్సగుల్మ బ్రాంచ్. ఓకే, ఈ సర్వసేన ఎస్టాబ్లిష్డ్ వత్సగుల్మ బ్రాంచ్ ఆఫ్ ది వకటక డైనాసిటీ. ఇట్లా మనం నేర్చుకోవాలి. రైట్, సర్వసేన ఎస్టాబ్లిష్డ్ వత్సగుల్మ బ్రాంచ్ ఆఫ్ వకటక డైనాసిటీ అని మనము గుర్తుపెట్టుకోవాలి. రైట్, తర్వాత చూడండి రిమైనింగ్ 2 సన్స్ గురించి మనకు ఇన్ఫర్మేషన్ లేదు. రైట్, సో ఈ డిస్ట్రిబ్యూషన్ అసలు ఎందుకు డివైడ్ అయినారు? ప్రీవియస్ కింగ్స్ వాళ్ళు డివైడ్ కాలేదు కదా. శతమానస్ నేర్చుకున్నాము, మనము ఇక్ష్వాకుస్ నేర్చుకున్నాము. రైట్, వారి ఎక్కడ మనకి డివిజన్ అనేది జరగలేదు. కానీ ఇక్కడ ఏంటంటే పొలిటికల్ సీక్వెన్స్ అనేది తెలుస్తుంది, రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయని తెలుస్తుంది. బికాస్ ఆఫ్ వారి యొక్క రిలేటివ్స్, రైట్, అంకుల్స్ యొక్క డిఫరెన్సెస్, చాలా డిఫరెన్సెస్, భేదాలు అనేది తెలుస్తుంది. డిఫరెన్సెస్ ద్వారా వీరు తండ్రి ఒక స్ట్రాంగ్, చూడండి మనకి చరిత్ర అనేది బాగా నేర్పిస్తుంది. ఒక స్ట్రాంగ్ రూలర్ చనిపోయిన తర్వాతనే ఇటువంటి మార్పులు జరుగుతున్నాయి. రూలర్ స్ట్రాంగ్ ఉన్నంత వరకు ఎటువంటి మార్పులు లేవు. రూలర్ చనిపోయిన తర్వాతనే ఇటువంటి మార్పులు జరుగుతున్నాయని మనకి హిస్టరీ ద్వారా మరొకసారి తెలుస్తుంది. రైట్, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఏ పవర్ఫుల్ రూలర్. రైట్, సో మనకి రియల్ రూలర్ ప్రవరసేన నుంచి ఇవన్నీ విషయాలు మనము ఈరోజు నేర్చుకుంటున్నాం. ఓకే, సో నెక్స్ట్ మనకి వి విల్ మూవ్ టు రుద్రసేన 1. ఓకేనా, రుద్రసేన 1.
వింధ్యాశక్తి అయిపోయింది కదా, ప్రవరసేన అయిపోయింది కదా. నెక్స్ట్ మనము నేర్చుకుందాము ఎవరిదంటే రుద్రసేన 1. చూడండి రుద్రసేన ఎవరు, మనము చాలా సందర్భాలలో రుద్రసేన గురించి డిస్కస్ చేసుకున్నాం. హూ ఈస్ రుద్రసేన? రుద్రసేన ఎవరు అంటే ఇక్కడ మనకు గౌతమిపుత్ర గురించి మాట్లాడుకున్నాం కదా. ప్రవరసేన కుమారుడు ఎవరు అంటే గౌతమిపుత్ర. ఈ గౌతమిపుత్ర సన్, రైట్? గౌతమిపుత్ర సన్ అంటే ఎవరు అంటే హీ ఈస్ రుద్రసేన 1. ఓకేనా? హీ ఈస్ రుద్రసేన 1 అంటే మనకి ఏం తెలుస్తుంది రిలేషన్ చూడండి. గౌతమిపుత్ర సన్ ఈస్ రుద్రసేన 1 అంటే ప్రవరసేన గ్రాండ్ సన్ ఈస్ రుద్రసేన 1. ప్రవరసేన యొక్క మనవడు ఎవరు అంటే రుద్రసేన 1 అని మనకి చరిత్ర ద్వారా అద్భుతంగా తెలుస్తుంది, రైట్? చూడండి ఇప్పుడు వీరి యొక్క ప్రస్తావన ఎలా ఉంది, వీరి హయాంలో ఏం జరిగింది, వీరు తాతలాగా స్ట్రాంగ్గా ఉన్నారా లేదా అనేది నేర్చుకుందాం. ఫస్ట్ వీరి యొక్క రూలింగ్ పీరియడ్ చూద్దాం. వీరి యొక్క రూలింగ్ పీరియడ్ చూడండి అంత కంటిన్యూషన్ ఉంది, ఎక్కడ కొంచెం మనకి బ్రేక్ అనేది లేదు. సేమ్ ఇక్కడ కూడా 330 నుంచి 355 వరకు మనకు రుద్రసేన యొక్క టైం రూలింగ్ పీరియడ్ తెలుస్తుంది. ఈ రుద్రసేన మనకి తెలుసుకున్నాం ఈజ్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ప్రవరసేన, సన్ ఆఫ్ గౌతమిపుత్ర అని తెలుసుకున్నాం. తర్వాత ఈ రుద్రసేన చూడండి ఇక్కడి వరకు మనం ఒక అంశం అనుకోవాలి. ఇక్కడ నుంచి బ్రాంచెస్, ప్రవరసేన తర్వాత వీళ్ళు బ్రాంచెస్గా డివైడ్ అయినారు. మనము ఇక్కడ రుద్రసేన నుంచే ఏం నేర్చుకుంటామంటే ప్రవరపుర నందివర్ధన బ్రాంచ్ అని నేర్చుకుంటున్నాం. ఓకే, సో రుద్రసేన టైంలో ఎలా జరిగిందంటే ఈ ప్రవరపుర ఎక్కడుంది? ప్రవరపుర ఇక్కడ రాస్తున్నాం. ప్రవరపుర, రైట్? ఇది వార్దా డిస్ట్రిక్ట్, మహారాష్ట్రలోని వార్దా డిస్ట్రిక్ట్. తర్వాత నందివర్ధన ఎక్కడ ఉందంటే ఇది నాగ్పూర్లో ఉంది, రైట్? సో ఈ రెండు ప్రాంతాలని మన రుద్రసేన క్యాపిటల్గా చేసుకున్నాడు, రైట్? ప్రవరపుర ఇస్ క్యాపిటల్ అండ్ నందివర్ధన ఇస్ క్యాపిటల్ ఆఫ్ రూలింగ్ అండర్ రుద్రసేన 1, రైట్? రుద్రసేన 1 యొక్క హయాంలో క్యాపిటల్ ఏదంటే ప్రవరపుర అండ్ నందివర్ధన అని మనము నేర్చుకోవాలి. ఓకే, చూడండి వీరి యొక్క రూలింగ్ పీరియడ్లో మనము ఏమని నేర్చుకున్నామంటే మన గుప్తాస్ తోటి మంచి ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నాయి అని తెలుసు, రైట్? గుప్తాస్ ఆర్ ద కాంటెంపరీస్ ఆఫ్ దీస్ వకటకాస్ అని కూడా మనకి తెలుసు. తర్వాత ఇక్కడ కొంచెం తెలియని విషయం ఏంటిదంటే ఈ గుప్తాస్లోని సముద్రగుప్త వీరి యొక్క హెల్ప్ వల్ల, వీరి యొక్క సహాయ సహకారం వల్ల ఏం సాధించినారంటే సముద్రగుప్త డిఫీటెడ్ వెస్టర్న్ క్షత్రపాస్ అని మనకి హిస్టరీ ద్వారా తెలుస్తుంది. ఓకే, సముద్రగుప్త డిఫీటెడ్ వెస్టర్న్ క్షత్రపాస్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ రుద్రసేన 1 అని మనకి హిస్టరీ ద్వారా తెలుస్తుంది. ఓకేనా? చూడండి మనకి నేబరింగ్లో ఉన్న కింగ్స్ వీరితోటి రిలేషన్స్ ఎలా వాడుకునేవారు, రైట్? రాజకీయ పరంగా ఎలా వాడుకునేవారు, ఈ రాజకీయ పరంగా వాడుకోవడం వల్ల వారికి ఎటువంటి లబ్ధి జరిగింది అనేది మనకి ఇటువంటి సందర్భాలలో మనము బాగా నేర్చుకోవాలి. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ పొలిటికల్ సైన్స్ అంటాం కదా, రాజనీతి నేర్పించేది ఇదే. తర్వాత చూడండి మనకి గుప్తాస్ తోటి ఫ్రెండ్లీ రిలేషన్స్ నేర్చుకున్నాం. తర్వాత ఈ రుద్రసేనది ఒక్కటే ఒక స్టోన్ ఇన్స్క్రిప్షన్ ఉంది. ఆ స్టోన్ ఇన్స్క్రిప్షన్ ఎక్కడ దొరికిందంటే అది చంద్రాపూర్లో దొరికింది. ఓకే, చంద్రాపూర్లో మనకి రుద్రసేన 1 ఒక స్టోన్ ఇన్స్క్రిప్షన్ దొరికింది, రైట్? ఈ ఇన్స్క్రిప్షన్ నుంచే మనకి అంత
ఇన్స్క్రిప్షన్స్ అన్ని ఈ శాసనాల నుంచి మనకి ఏంటంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్, ఇవన్నీ వచ్చే జనరేషన్కి వీరి టైంలో ఇలా జరిగిందని మనకి ఈ ఇన్స్క్రిప్షన్స్, ఓకే, ఇన్స్క్రిప్షన్స్ మీద అంత ఇట్లా రాసి ఉంటుంది వారి లాంగ్వేజ్, ఓకే, ఆ రాసిన లాంగ్వేజ్ తోటి మనము మన స్క్రిప్ట్ సైన్స్, మన హిస్టోరియన్స్ వారి యొక్క రీసెర్చ్లో మనకి ఇలా జరిగిందని వాళ్ళు రీసెర్చ్ తోటి మనకి చెప్తారనమాట. తర్వాత నెక్స్ట్ టైం గడిచే కొద్దీ ఎలా జరిగిందంటే మన రుద్రసేన చాలా రాజకీయ సమస్యలు ఎదుర్కొన్నాడు, రైట్. ఈ వీరి యొక్క అంకుల్స్ యొక్క డిఫరెన్సెస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకున్నాడు పొలిటికల్ పరంగా, రైట్. తో మనకి మనం అంటాం కదా మనకి కెరియర్ పరంగా అన్నట్టే. సో ఈయన కెరియర్ ఎలా అంటే రాజకీయ పరంగా వారి యొక్క అంకుల్స్ ఒక డిఫరెన్సెస్ తోటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాడని మనకి తెలుస్తుంది. కానీ ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది అంటే చూడండి, రుద్రసేన ఎవరు అనుకున్నాము, హీఈస్ ద సన్ ఆఫ్ గౌతమిపుత్ర అని తెలుసుకున్నాం కదా. ఇంకా మనకి సమస్యలు వచ్చినప్పటికీ, రైట్, తాతగారు అంటే తల్లి యొక్క మదర్ యొక్క ఫాదర్స్ యొక్క సహాయ సహకారం ద్వారా వచ్చిన సమస్యలన్నీ ఫేస్ చేసినాడు, రైట్, అని మనకి హిస్టరీ ద్వారా తెలుస్తుంది, రైట్. సో సెవరల్ పొలిటికల్ కన్వల్షన్స్ వచ్చినప్పటికీ ఏం జరిగిందంటే వీరి యొక్క తాతగారు, రైట్, హూ ఈస్ ద తాతగారు అంటే తల్లి యొక్క తండ్రి యొక్క సహకారం ద్వారా ఈ సమస్యలని సక్సెస్ఫుల్గా ఫేస్ చేసి రాజ్యాన్ని పాలిస్తున్నాడు అని మనకి రుద్రసేన కింద మనకి తెలుస్తుంది, రైట్. చూడండి మనకి ఇక్కడ ఏం తెలుస్తుందంటే ఐదర్ తండ్రి తరఫు నుంచి అన్న సహాయ సహకారం ఉన్నది కింగ్కి, తర్వాత తల్లిగారి తరఫు నుంచి కూడా సహాయ సహకారాలు ఉన్నాయని మనకి స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఇక్కడ ఏంటిదంటే సపోర్ట్ అనే ఒక కింగ్కి సపోర్ట్ ఉంటే ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికీ ఆ సమస్యలన్నీ ఒక మంచి నైపుణ్యం, ఒక స్కిల్ ద్వారా, ఒక స్కిల్ అంటాం దాన్ని, ఒక స్కిల్ ద్వారా ఇటువంటి సమస్యలన్నీ అధిగమించి రాజ్య పాలన అనేది సక్రమంగా నిర్వహిస్తున్నారు మన రుద్రసేన అని మనకి స్పష్టంగా తెలుస్తుంది, రైట్. నెక్స్ట్ ఈ రుద్రసేన ఏ ఆచారాన్ని పాటిస్తున్నాడని చూద్దాం. రుద్రసేన వాజ్ ద డివోటీ ఆఫ్ మహాభైరవ. ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన విషయము, రైట్, హీఈస్ ద డివోటీ ఆఫ్ మహాభైరవ. ఓకే, మహాభైరవని మన రుద్రసేన పూజిస్తున్నాడు. ఈ మహాభైరవనే ఈయన దేవుడు అని మనకి హిస్టరీ ద్వారా తెలుస్తుంది, రైట్. తర్వాత వీరి యొక్క చివరి రోజుల్లో, వీరి యొక్క రాజ్య పాలనలోని చివరి రోజుల్లో, లాస్ట్ డేస్లో మనకి ఏం తెలుస్తుందంటే వింధ్యసేన కాన్కర్డ్ కుంటల కింగ్డమ్ అండ్ బాగెల్ఖండ్ అని తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం నేర్చుకుంటాము వింధ్యసేన గురించి కూడా. ఓకే, ఈ వింధ్యసేన వెట్రగుల్మా బ్రాంచ్ బసీం రూలర్ వెట్రగుల్మా బ్రాంచ్, రైట్, ఈ కాన్కర్డ్ కుంటల కింగ్డమ్ అని మనకి హిస్టరీ ద్వారా తెలుస్తుంది. ఓకేనా. సో ఇది మనకి నేర్చుకున్న ఈ రుద్రసేన కింద, రైట్. సో రుద్రసేన కింద మనకి గుర్తుకు రావాల్సింది ఏంటంటే ఈయనకి తండ్రి తరఫు నుంచి, అమ్మగారి నుంచి తరఫు నుంచి, నాన్నగారి తరఫు నుంచి సపోర్ట్ వచ్చిందని మనకి తెలుస్తుంది. ఆ సపోర్ట్ తోటే ఈయన యొక్క రాజకీయ సమస్యలన్నీ సాల్వ్ చేసుకొని రాజ్య పాలన సక్రమంగా నిర్వహించినారు అని మనకి హిస్టరీ ద్వారా స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ మనము ఇంకొక కింగ్ గురించి చూసి ఈరోజు క్లాస్ క్లోజ్ చేసుకుందాం. నెక్స్ట్ ఎవరు అంటే నెక్స్ట్ కింగ్ వచ్చేసి పృథ్వీసేన. పృథ్వీసేన 1. ఓకే, నెక్స్ట్ కింగ్ వచ్చేసి పృథ్వీసేన 1. ఈ పృథ్వీసేన 1 చూడండి, వీరి యొక్క రూలింగ్ పీరియడ్ టైం చూద్దాం. 355 to 380 కామన్ ఎరా. ఇట్లా మనం నేర్చుకోవాలి. ఓకే, పృథ్వీసేన 1
పృథ్వీసేన వన్ ఎవరు అంటే హీఈస్ ద సన్ ఆఫ్ రుద్రసేన వన్, రైట్. ఎక్కడ లింక్ అనేది బ్రేక్ లేదు, ఇట్లా మనం లింక్ తోటే నేర్చుకోవాలి. లింక్ తోటి నేర్చుకుంటే ఏంటంటే సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ కూడా మనము మర్చిపోయే ఛాన్స్ ఉండదు. ఓకే, సో పృథ్వీసేన వన్ ఎవరు, హూ ఈస్ పృథ్వీసేన వన్ అంటే హీ ఈస్ ద సన్ ఆఫ్ రుద్రసేన వన్, రైట్. రుద్రసేన వన్. ఓకే, ఇట్లా మనం నేర్చుకోవాలి, రైట్. నెక్స్ట్ వీరి యొక్క చూడండి, హీ రూల్డ్ 25 years. ఓకే, హీ రూల్డ్ 25 years. పృథ్వీసేన వన్ రూల్డ్ 25 years. తర్వాత వీరి యొక్క చరిత్ర ఏమున్నదంటే ప్రజలు హ్యాపీగా ఉన్నారు, ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. హీ ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ సాల్వింగ్ ఆల్ ప్రాబ్లమ్స్. ఎటువంటి సమస్య వచ్చినా ఈ మన పృథ్వీసేన చాలా నాలెడ్జ్ఫుల్ పర్సన్ అని తెలుస్తుంది. హీ ఈజ్ ట్రూత్ఫుల్ అని కూడా తెలుస్తుంది. హీ ఈజ్ చారిటబుల్ అని తెలుస్తుంది. దానాలు ధర్మాలు అని చేసేవాడని మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఓకే, సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్ ఫర్ టుడేస్ క్లాస్. మనము ఈ 4 కింగ్స్ నేర్చుకున్నాం. రేపటి క్లాస్లో రిమైనింగ్ కింగ్స్ నేర్చుకొని విల్ మూవ్ టు ద వత్సగుల్మ బ్రాంచ్ తోటి ఈ కింగ్స్ ఒక పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ గురించి మనము నేర్చుకుందాం. ఓకే, సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.